I would like to invite B. Madhvi ma'am to address our youth and guide them with their valuable words. Thank you, ma'am. హ్యాపీ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అతిథులకు అండ్ అస్మిత ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ద్వారా యూత్ని ప్రోత్సహిస్తున్న మేడం ఖుష్బు గారికి, అలాగే సార్ గారికి, అండ్ ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ కోచర్ మేడం గారికి, గీతాంజలి గారికి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఏంటి? మహిళలను ప్రోత్సహించాము. శ్రమతో ఉద్యమంతో వచ్చిన ఈ డే ఇప్పుడు సెలబ్రేషన్ డేగా రెడీ కావడానికి అంటే ప్రతి ఒక్క ఉమెన్ ఎంకరేజ్మెంట్ చేస్తూ సొసైటీలో తన వంతు కృషిని చాటి చెప్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతరిక్షం దాకా వెళ్ళిన ఉమెన్స్ ఉన్నారు. అలాగే ప్రతి ప్లేలలో కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి టాపర్స్ మహిళలే ఉన్నారు. ఎందుకంటే మహిళ అంటే శక్తికి స్వరూపం మహిళ. అలాంటి మహిళలకు ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈ ప్రోగ్రామ్స్ కి మమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రతి మేడం గారు కానివ్వండి, కవిత మేడం గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగాల్లో ఉత్తీర్ణులై ఒక డాక్టర్ ఫీల్డ్ లో కానివ్వండి, ఒక లాయర్ ఫీల్డ్ లో కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలో వాళ్ళ కృషిని చాటి చెప్తున్నారు. వాళ్ళు వర్క్ చేస్తూ ఒక 100 మంది మహిళలకు, 1000 మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఇవాళ కాంపిటీషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, అస్మిత ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ సపోర్ట్ అంటూ పిల్లలకి ఇస్తే వాళ్ళు ముందుకు వెళ్ళడం కాకుండా మన ఇండియాలో తెలంగాణ స్టేట్ కి ఒక మంచి గుర్తింపు తీసుకొస్తారని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వేదికలో మహిళలు ఎక్కువ మేము శాతం గుర్తించాలనుకుంటాము. ఎందుకంటే అమ్మాయిలకు ప్రోత్సహించేది ఇంటి నుంచే, పేరెంట్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్. సొసైటీలో మాలాంటి లీడర్స్ ద్వారా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మహిళలకు ప్రోత్సహించాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అంటూ ఉండదు. సో స్పాన్సర్షిప్స్ గా మేము సబ్సిడీ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తూ అండ్ ఫౌండేషన్స్ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తూ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మేము అప్రోచ్ అయ్యి ఎన్జిఓస్ కానివ్వండి, ఆమె తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ చైర్మన్ గా ఉంటూ నేను చాలా మంది మాకు దగ్గర కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తాము, వీళ్ళకి అవేర్నెస్ సపోర్ట్ ఇస్తాము, అలాగే కోచింగ్ సపోర్ట్ ఇస్తాము. వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వాలంటే ఫస్ట్ మన సిటీ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి, అలాగే స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి వాళ్ళు మూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దశల వారీగా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఎంతో కృషి చేయాల్సి వస్తుంది. ఆ కృషికి సపోర్టు మేము ఎన్జిఓస్ కానీ, తెలంగాణ ఛాంబర్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ మేము ఇస్తాము. సో ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు, చాలా ఈవెంట్స్ కు కంటిన్యూగా మేము 1 month నుంచి వెళ్ళడం జరుగుతుంది. 20 years నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది వివిధ రంగాల్లో. ఖుష్బు మేడంకి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. బికాస్ ఉమెన్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇప్పుడు జనరేషన్ లో అవుతుంది. ఉమెన్ అంటే శక్తి కాబట్టి ప్రతి ఒక్క శక్తి రూపాన్ని మేము గుర్తిస్తూ ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ ఖుష్బు మేడం అండ్ థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ విచ్చేశారు. అందరు ఉమెన్సే ఉన్నారు, చాలా మెంబర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరు ఉమెన్సే ఉన్నారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ పిల్లల మధ్యలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్